మన దగ్గర వచ్చినోళ్ళు మాత్రం ఎందుకు బాగుపడుతున్నారంటే, మన దగ్గరకు వచ్చినోళ్ళు మేము ఒకే రత్నం యొక్క పవర్ దాంట్లో ఉండదు. 5 రత్నాలు అది కూడా అదృష్ట రత్నాల యొక్క పవర్ దాంట్లో మిక్స్ అయ్యి ఉంటది. అదృష్ట రత్నానికి, మామూలు రత్నానికి తేడా ఏంటంటే, మీరు జనరల్‌గా ఒక డైమండ్ పెట్టుకున్నారనుకోండి, డైమండ్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటది. వైభవంగా, లగ్జరీగా ఉంటారు. ఆ లగ్జరీ వరకే దానికి సంబంధం. మీకొచ్చే డబ్బులకి దానికి సంబంధం లేదు. అంటే మీరు లగ్జరీగా రోజు నెలకు ఒక రూ. 1,00,00,000 ఖర్చు పెడుతున్నారనుకోండి, 10,00,00,000 మీకు ఆదాయం వస్తే రూ. 1,00,00,000 ఖర్చు పెడితే గొప్పగుంటది. అదృష్ట రత్నంలో మీరు 100,00,00,000 సంపాదిస్తే రూ. 1,00,00,000 ఖర్చు పెడతారు. అందరూ రూ. 100 ఖర్చు పెట్టే చోట మీరు 10,00,000 ఖర్చు పెట్టగలుగుతారు. ఖర్చు పెట్టించడమే కాకుండా పెట్టిన దానికి 100 రెట్లు వచ్చేటట్లు చేస్తాయి. మీరు ఎవరైనా చూడండి, నా దగ్గరికి వచ్చినోళ్ళు చాలామంది మేము అప్పుల్లో ఉన్న ఉన్నప్పుడు వచ్చామండి. భూములన్నీ అమ్మేసుకున్నాము. మా కుటుంబం అంతా పాడైపోయింది. ఈరోజు తినడానికి కూడా లేదు. అట్లా అయినా సరే మేమేదో కష్టపడి మీ దగ్గరికి వచ్చామని చెప్తుంటారు. కాబట్టి సంవత్సరం తిరుగులో ఎవరైనా గాని నా దగ్గర రూ. 1,00,00,000 అప్పులో వస్తే చాలా మంచిదంట. అదేంటి స్వామి నాకు రూ. 1,00,00,000 అప్పు అంటే మీరు మంచిదంటారంటే, నువ్వు రూ. 1,00,00,000 అప్పులో ఉన్నావు కాబట్టి గ్యారంటీగా 10,00,00,000 సంపాదించుకుంటావు. రైట్. నువ్వు 100,00,00,000 అప్పులో ఉన్నావనుకో 1,000,00,000 సంపాదిస్తావు. అదే గ్యారంటీ ఉంటది. ఎందుకంటే అదృష్ట రత్న శాస్త్రం ఏంటంటే, మీరు ఎంత లోతులో ఉంటే అంతకి 108 రెట్లు ఎక్కువ వెళ్తారని శాస్త్రం. 108 రెట్లకి ఏమన్నా టైం పట్టొచ్చేమో కానీ 10 రెట్లకైతే టైం పట్టదు కదా! ఎమ్మటే అయిపోతది. వాళ్ళు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఎళ్ళిన తర్వాత బ్రహ్మాండంగా ఏదో ఒక రోజున కొంతమందికి టైం బాగుంటే 10 నిమిషాల్లో అవుద్ది. మీరు 10 రోజులు అన్నారు. 10 రోజులు కాదు 9 నిమిషాల్లో కూడా వాళ్ళు అప్పటికే నాది ఎదురుగుండా కూర్చోగానే నాకు మంచి ఫోన్ వచ్చింది సార్, కాంట్రాక్ట్ కుదిరింది సార్, 16 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న పని అయిపోయింది సార్, మేము కోర్టులో చూస్తున్న పని, మా నాన్నగారు తిరిగారు, మా తాతగారు తిరిగారు, మా అన్నగారు తిరిగారు, మా అన్నగారు కూడా చనిపోయారు, నేనే ఉన్నాను స్వామి, ఇప్పుడు నేను కూర్చున్నాను, మీ ఎదురుగుండా కూర్చున్నాను, నాకు కోర్టులో అది సెటిల్ అయిపోయింది, లాయర్ ఫోన్ చేసినాడు, మాకు వినిపిస్తారు కూడా ఫోన్లో. నిజంగా అంటే అంత కళ్ళ ముందు జరిగిపోతాయి నిమిషాల్లో. అప్పటికప్పుడే వాళ్ళ మనిషిని బట్టి కొంతమందికి 10 రోజులు పట్టొచ్చు, కొంతమందికి 10 నెలలు పట్టొచ్చు, కొంతమంది 10 సంవత్సరాలు పట్టొచ్చు, లేకపోతే రాబోయే తరం కావచ్చు. వాళ్ళ జీవితానికి ఒక గ్యారంటీ.